అండి. అసలు సిసలైన మన తెలంగాణ స్టైల్ నాటుకోడి కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే ఎంత బాగా అంటే అంత బాగా వచ్చిందండి. కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. మరి ఎలా చేసుకోవాలో మనము ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, ముందుగా 1 కేజీ వరకు నాటుకోడి తీసుకొని ఈ విధంగా మంచిగా బయట కట్ చేయించుకొని వచ్చామండి. మంచిగా కట్ చేయించుకొని వచ్చిన తర్వాత నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగి ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కుక్కర్ అనేది పెట్టుకున్నాను. కుక్కర్ పెట్టుకున్న తర్వాత కుక్కర్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అనేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ అనేది వేసిన తర్వాత కొంచెం తొందరగా కుక్ అయిపోతాయండి ఉల్లిపాయలు. అందుకని కొద్దిగా సాల్ట్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనము నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి ఈ నాటుకోడి చికెన్ని మంచిగా కుక్కర్లో వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు మొత్తము కూడా మంచిగా ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. మనము కొంచెము తొందరగా ఉడికిపోవడం కోసమని కొద్దిగా పైగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల సాల్ట్ కొంచెం ముక్కలకు పట్టి తింటుంటే ముక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండి. చూడండి, ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ అనేవి వచ్చాయి. ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనము చికెన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది మొత్తం ఇంకిపోయిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. అదే అండి, పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆఫ్ టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. గ్రేవీ కోసం అండి, గ్రేవీ మంచిగా వస్తుంది. చిక్కటి గ్రేవీ కోసము ఒక టమాటాని ఈ విధంగా కట్ చేసి వేసి మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 3 నిమిషాల తర్వాత మంచిగా టమాటా అంతా ఉడికిపోయి ఉంటుందండి. నెక్స్ట్ మనము ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. కారం కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. నాటుకోడి కదా, కొంచెం టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కారం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము కూడా ముక్కలకు కారం పట్టేలాగా ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ముక్క మునిగే వరకు ఇక్కడ వాటర్ అనేది తీసుకోండి. కుక్కర్లో మనము ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో దాన్ని బట్టి ముక్క మునిగే వరకు మనము వాటర్ వేసుకొని ఒక 3 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, ఈ విధంగా 5 విజిల్స్ తర్వాత ఈ విధంగా మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి గరం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలాని యాడ్ చేసుకొని మళ్ళీ కూడా 1 విజిల్ వచ్చే వరకు ఒకసారి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఈ విధంగా చిక్కగా మంచిగా గ్రేవీ అంతా చిక్కబడిపోయింది. కర్రీ కూడా దగ్గరికి అయిపోగానే చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి తెలంగాణ స్టైల్ నాటుకోడి రెడీ అయిపోయింది. మీకు గనక నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి.